ఈరోజు నేను ఒక సీరియస్ విషయాన్ని మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను. మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. క్రిస్టియన్ పర్సిక్యూషన్‌కి సంబంధించి ఇటీవల వింటున్నటువంటి విషయాలు చాలా కలవరపెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు, హింసల గురించి వింటుంటే నోటి మాట రావటం లేదు. పీడించడం విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ గణాంకాలు చూడండి. ప్రతిరోజు 16 మంది క్రైస్తవులు హతసాక్షులవుతున్నారు. గత 12 సంవత్సరాల్లో ఒక్క నైజీరియాలోనే 43,000 మంది క్రైస్తవులను వధించారు. గత 12 సంవత్సరాల్లో ఒక్క నైజీరియాలోనే 17,500 చర్చిలను ధ్వంసం చేశారు. హింసాత్మకమైన ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు దాడులు పెచ్చిరేగిపోతున్నాయి. క్రైస్తవులను టార్గెట్ చేసుకొని మారణ హోమం జరిగిస్తున్నారు. ఇల్లు కాలి బూడిదైపోతున్నాయి. ఎంతోమంది చిన్నపిల్లలు అపహరణకు గురి అవుతున్నారు. హింస కొనసాగుతూనే ఉంది. 2014 నుండి మన దేశంలో క్రైస్తవులపైనటువంటి దాడులు, హింసలు, విధ్వంసాలు, విద్వేషాలు ఎంతగా పెరిగిపోయాయో మనందరికీ తెలుసు. ప్రభుత్వం, పోలీసు వారు, అధికారులు, న్యాయస్థానాలు పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నాయి అనే విషయము బహిరంగ సత్యము. క్రిస్టియన్ పర్సిక్యూషన్ తీవ్రంగా ఉన్న టాప్ 10 దేశాల్లో ఇండియా కూడా చేరుకుంది. గత సంవత్సరంలో కంటే ఒక్క 2021లోనే కర్ణాటకలో చర్చిలపైన మతోన్మాదులు దాడి చేసినటువంటి సంఘటనలు దాదాపు 40 జరిగాయి. ఆ 40లో 28 సంఘటనల్ని మాత్రమే దాడులుగా పోలీసులు పరిగణించారు. ఆ 28లో 20కి మాత్రమే FIR రిజిస్ట్రేషన్ అయ్యింది. ఆ 20 కేసుల్లో కేవలము 2 కేసులకు సంబంధించి మాత్రమే ఛార్జ్ షీట్ దాఖలు అయ్యింది. 40 అటాక్స్, 2 ఛార్జ్ షీట్లు. ప్రస్తుతం మన దేశంలో క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇంకా నార్త్ ఇండియాలో పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉందో చూడండి. ఈరోజు క్రైస్తవుల పైన జరుగుతున్నటువంటి దాడుల కోసము ప్రార్థన చేద్దామా? ఇది మన బాధ్యత. పీడించబడుతున్నటువంటి క్రైస్తవుల కోసము ప్రార్థన చేస్తారా? ఇప్పుడే ఈ క్షణమే మీరున్నటువంటి చోటునే 2 నిమిషాలు పీడించబడుతున్నటువంటి క్రైస్తవుల కోసము ప్రార్థన చేస్తారా? కష్టాలను తొలగించమని ప్రార్థన చేయడం కన్నా వాటిని ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని ప్రార్థన చేయటం మిన్న. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ రాత్రికాల సమయంలో మీ పాద సన్నిధి వద్దకు మేము చేరి ఉన్నామయ్యా. మిషనరీలను, హింసించబడుతున్నటువంటి క్రైస్తవులను దేవా మీరు కాచి కాపాడండి అయ్యా. మీ రెక్కల క్రింద కాపాడండి అయ్యా. ప్రపంచవ్యాప్తంగా సేవ చేస్తున్నటువంటి దైవజనులను, దైవజనురాలను దేవా వారిని, వారి కుటుంబాలను, సేవలను, సేవా పరిచర్యలను దీవించి ఆశీర్వదించండి అయ్యా. భారతదేశంలో జరుగుతున్నటువంటి సేవలను దేవా, దైవజనులను, వారిని, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. సంఘానికి సహకరిస్తున్నటువంటి దేవా వారిని, వారి కుటుంబాలను దేవా క్షేమము, భద్రతను అనుగ్రహించండి అయ్యా. సేవకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి చీకటి చర్యలను యేసు నామములో బంధించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. పాస్టర్స్, బిషప్స్, ఇవాంజలిస్టులు, ప్రేయర్ వారియర్స్ దేవా వారిని, వారి కుటుంబాలను దేవా దీవించి ఆశీర్వదించి మీ మేలులతో నింపండయా.
మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వము, శాంతి భద్రతలు చోటు ఉన్నటువంటి భారతదేశంలో ప్రతి క్రైస్తవుడికి స్వేచ్ఛనిచ్చినటువంటి దేశము మనది. దేవా, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. మత కలహాలు తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ కొద్ది మనవులు మీ పాద సన్నిధి వద్ద చేర్చుకోమని త్వరలో రానయ్యున్న యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. అపవాది క్రియలు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. భలో యేసు మహారాజుకి జై, రాజుల రాజుకి జై, ప్రభువుల ప్రభువుకి జై, త్వరలో రానయ్యున్న యేసయ్యకి జై. ఆమేన్.